కాకినాడ ఫేమస్ కోటయ్య కాజా. సో ఆ కాజాని అయితే టేస్ట్ చేయడానికి అయితే పోతున్నాం. కాకినాడ కోటయ్య స్వీట్స్ చూసారు కదా, చాలా ఫేమస్ ఇదైతే. సో ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే మనం కాజాని అయితే టేస్ట్ చేయబోతున్నాం. కాజా పూతరేకులు అవైలబుల్ అంట, స్పెషల్ బెల్లం అవైలబుల్, గీ మడత కాజా అవైలబుల్. ఇది ఫేమస్ ఇక్కడైతే. సో టేస్ట్కి అయితే చూడొచ్చు కదా, ఒకటి ఇవ్వండి. సో కాకినాడ ఫేమస్ కాజా చిన్న బయట అయితే తీసుకొని అయితే టేస్ట్ అయిపోతున్నాం. చూసారు కదా జ్యూసీ ఫ్లేవర్ ఎట్లా వస్తుందో అది. కాకినాడలో ఫేమస్ ఈ కాజా. సో లోపలైతే జ్యూసీగా చూసారు కదా ఎట్లుందో. ఎన్ని డేస్ ఉంటుంది బ్రో ఇది? 1 వీక్ ఉంటుంది. సో టేస్ట్ అయితే చేయబోతున్నా. బాగుంది కాజా అయితే. వద్దా ఎంత బ్రో ఇది? కేజీ ఎంత? కేజీ 500. సో కేజీ 500. సో వీళ్ళ దగ్గర పూతరేకులు కూడా స్పెషల్గా ఉన్నాయన్నీ. సో దీని నేమ్ వచ్చేసి పంతువా అంట, పంతువా. సో ఇది కూడా అయితే టేస్ట్ చేయబోతున్నాను. లోపల అయితే జ్యూసీ ఫ్లేవర్ అయితే గట్టిగా తగులుతుంది కాకినాడ. ఇది సూపర్ ఉంది స్వీట్ అయితే, బాగుంది ఇది. సో దాని తర్వాత అయితే పన్నీర్ జిలేబీ అంట, ఇది టేస్ట్ అయిపోతున్నా. పన్నీర్ జిలేబీ, ఇది పన్నీర్ జిలేబీ అంట. సో చూద్దాం ఎలా ఉంది టేస్ట్ అనేది. బాగుంది, టేస్టీగా ఉంది ఇదైతే. బాగుంది ఇది కూడా. ఇదైతే 550 రూపీస్ ఉంది కేజీ. బాగుంది స్వీట్ అయితే. ఇది కూడా పన్నీర్ జిలేబీ, దీని నేమ్ వచ్చేసి. నువ్వు చూడు. స్వీట్ తిండంట, తిని చూడండి. ఇంక ఇక్కడ స్పెషల్ అయితే మలై పూరి అంట. అది మలై పూరి ఇక్కడ ఫేమస్. ఇదైతే మలై పూరి. మలై అయితే ఫుల్గా ఉన్నది ఇందులో. ఇది కూడా తుంచుతుంటేనే మామూలు లేదు. లోపల అయితే కోవా స్టఫింగ్. ఇది కూడా బాగుంది. ఇంకా వేడిగా ఉంటే మాత్రం గుంటూరులో ఉంటుంది, వేడిగా ఉంటే అసలు మామూలుగా ఉండదు. మామిడి కూడా టేస్ట్ అయిపోతాడు. లోపలైతే కోవా ఫ్లేవర్ అయితే కన్ఫామ్ తగులుతుంది. కోవా ఫ్లేవర్ బాగుంది, సూపర్ ఉంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర అయితే స్పెషల్ బాదం మిల్క్ కూడా ఉందండి బ్రో. ఇది బాదం మిల్కేగా ఇక్కడ మీ దగ్గర స్పెషలా బ్రో? గట్టగట్టిగా బ్రో చూపి. వీళ్ళ దగ్గర స్పెషల్ బాదం మిల్క్ కోటయ్య స్వీట్స్. చూసారు కదా నేమ్ మెన్షన్ అయి ఉంది. కాకినాడలో బాదం పాలు కన్ఫామ్గా ఫేమస్, రాజమండ్రి కాకినాడ. సో టేస్ట్ అయితే చూద్దాం. ఇది కూడా సూపర్ ఉన్నాయి బాదం మిల్క్ అయితే. మస్తు ఉన్నాయి బ్రో. ఇది ఐస్ క్రీమ్ బర్ఫీ అంట. లోపల ఎక్కుతుంటేనే భలే ఉన్నది. వెనిలా ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ చూద్దాం. ఇదైతే చిన్న బయట అయితే వెనిలా బటర్ స్కాచ్ ఫ్లేవర్ లాగా అయితే ఉంది. బాగుంది బర్ఫీ అయితే. ఇది మన టేస్ట్ ఇది. ఫైనల్గా స్వీట్స్ అన్ని కొనుక్కొని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఒక్కొక్కరు 1/4 కిలో 1 కిలో అయితే కొనేసినాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.